ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈరోజు సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది. బండి సంజయ్కి మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీ అభిమానులు రావడం జరిగింది. సో మాట్లాడదాం. బీజేపీ అభిమానులు ఉన్నారు. అన్న, బండి సంజయ్ గారు సిట్ విచారణకు హాజరయ్యారు, ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? ఇవాళ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎవడు దొంగ ఎవడు దూర అనేది సమాజం అంతా చూస్తుంది. ఈరోజు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణను సుపరిపాలన చేయమని చేతిలో పెడితే అక్కడ అయ్యా ఇక్కడ కొడుకు ఏం భాగవతం ఆడిరు, ఏమి అవినీతి చేసిరు, కాళేశ్వరం కానివ్వండి ఏది కావండి అందరు జనాలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఒక మంచికి మారు పేరున్నటువంటి మా నాయకుడు బండి సంజయ్ అన్న, ఇవాళ బండి సంజయ్ అన్న నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గ్రామస్థాయి నుంచి పార్టీ ఎదిగింది. అది తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. బిడ్డ, ఆ రోజు చేసినటువంటి కేసీఆర్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ కార్యకర్త కూడా బంగారమే. ఎవడి అవినీతి కానీ ఎక్కడ లేకున్నటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నాం, ఇలాంటి విచారణలు 100 పిలిచినా సరే ఇవాళ బండి సంజయ్ అన్న గారు బంగారం ఆనిముత్తము, కడిగిన ఆనిముత్తము. మీలాగా దొంగ ట్యాపింగ్లు కానీ ఏవి చేయలే. ఇవాళ మా బండి సంజయ్ అన్న నాయకత్వంలో మేమందరం కూడా గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు మనకు మద్దతుగా ఉన్నాము. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినా ఏది చేసినా ఎక్కడ ఇబ్బంది పడకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కడిగిన ముత్యంలాగా బయటపడతాడు. తెలుసుకోండి, ఇంతకుముందు 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్ కానివ్వండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బిడ్డ, నీది కూడా చిట్ట విప్పడానికి భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ విచారణలు అయిన తర్వాత ఎవడి లోపలికి పోతాడు, ఎవడి రోడ్డు మీద ఉండి ప్రజల పక్షాన ఇవాళ ప్రజల సమస్యల మీద పోరాడతారనేది త్వరలోనే జనాలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఏమి ఉన్నా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకో, ఇలాంటి లేనిపోని అవాక్కులు చెవాకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద నిబంధనలు ఏమాత్రం మానుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు తవ్వుకున్నటువంటి గోతులు. ఇవి మీరందరూ చేస్తున్నటువంటి విచారణ నేపథ్యాలు కూడా మీ పార్టీని బొంద పెట్టుకోవడానికి మీరే ముందు సమాధులు కట్టుకుంటారని మాత్రం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఎన్నో నుంచో బీజేపీ కార్యకర్తలైనా బీజేపీకి నాయకులు కోరుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ముందర తీసుకోవట్లేదు? ఇవాళ భారతీయ జనతా పార్టీ సంక్షేమం గురించి, ప్రజల సంక్షేమం గురించి కూడా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యంలో ఎవరున్నా సరే, ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా సరే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి ఎవడు చేసినా సరే వాడు మావోడు అనకుండా విచారణకు మాత్రం భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి లేని దేశంగా ఇవాళ ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవడు అవినీతి చేసినా సరే, ఎవడు సంక్షేమాలు చేసినా సరే వాడిని విచారణ చేపట్టి వాడిని ఏ కటకటాలకు పంపించే బాధ భారతీయ జనతా పార్టీ కార్యకర్త తీసుకుంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సూటిగా చెప్తా ఉన్నది, ఎవడైతే అవినీతికి పాల్పడో ఎవడైనా సరే వాడిని లోపలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అవినీతికి దూరంగానే ఉంటుంది, ఎప్పుడు ప్రజల సంక్షేమే కోరుతుంది. ఇవాళ కూడా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో, ఎన్నో త్యాగాల మీద వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం సుపరిపాలన సంబంధించే ఉంటుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవడు అవినీతి చేసినా వాడిని మన బట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన విరుచుకపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కావాలనే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇవాళన్న ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 75 సంవత్సరాల పాలనలో కూడా భారతదేశానికి బీసీ ప్రధాని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ బీసీలందరూ కూడా చూస్తూ ఉన్నారు. బీసీలకు ప్రత్యేకంగా బీసీల గురించి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్న మొన్నటిదాకా మా బండి సంజయ్ అన్న కూడా బీసీ నేతనే ఉండే. ఇవాళ కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మీకు చేతనైతే మత రాజకీయాలను పక్కన పెట్టండి. ఇవాళ మేము బీసీలో అంటున్నాం, మీరు బీసీలకు 42% అంటూ అందులో ముస్లిం ఎందుకు ఇస్తున్నారని అడుగుతా ఉన్నది. ఇవాళ అది మీకు సుప్రీంకోర్టు నుంచి కూడా ఉన్నది. ఇవాళ ముస్లింలను పక్కన పెట్టి బీసీలకు 42 ఇవ్వండి, ప్రకటించండి. 100% భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉన్నది. ఇవాళ దేశాన్ని వెళ్తున్నటువంటి మహానేత అనేటువంటి ప్రధాని కూడా బీసీ ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి ఇప్పుడు చేతనైతే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద అబండాలు వేస్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ, మీకు చేతనైతే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి. ఇవాళ మేము బీసీ ముఖ్యమంత్రికి రెడీగా ఉన్నాం. కానీ చేతగాని దద్దమ్మల్లాగా రాబోయే స్థానిక ఎలక్షన్లో మా పార్టీలు ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో ఏదో దాటిపోవడానికి వాళ్ళ రేవంత్ రెడ్డి
చేతనైతే తెలంగాణ రాష్ట్రంలో పెట్టు, నువ్వు గాడపోయి జంతర్ మంతర్ల ధర చేయవలసిన అవసరం లేదు. ఇవాళ 4 కోట్ల మంది ప్రజలలో బీసీలు ఇక్కడ ఉన్నారు, నీకు ఢిల్లీలో ఎవరు లేడు. ఇవాళ పోయి నువ్వు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద చేస్తా అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ నుంచి గ్రామ స్థాయి కార్యకర్తగా ఇవాళ మా దగ్గర మా పాటలు ఉన్నటువంటి ఓసి నాయకులు కూడా బీసీలకు హక్కులు కావాలి, బీసీ రిజర్వేషన్ మీద మా వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. మరి మీరెందుకు రావట్లేదు? ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు మాట్లాడలేడు? దొంగ పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులను రోడ్డు మీద తీసుకొని చేత నచ్చింది, మరి మీరెందుకు మాట్లాడలేదు? కాబట్టి కల్లిబొల్లి మాటలు ఎవరు కూడా బీసీలు పట్టించుకోరు. ఇవాళ బీసీలకు వెంటున్నట్టు పార్టీ, బీసీలను కాపాడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఈరోజు వాళ్ళు బీసీ రిజర్వేషన్ ముంగట పెట్టుకున్నా, బీసీ రిజర్వేషన్ ముంగట పెట్టుకోకపోయినా అది ఆల్రెడీ మునిగిపోయి నావా అయిపోయింది. ఎందుకంటే సుమారు 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నువ్వు చేస్తున్నటువంటి హామీలు జనాలకి వెళ్ళలేవు. ఇవాళ జనాలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీకొట్టడానికి రెడీ అయినరు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇవాళ కల్లుబొల్లి మాటలు చెప్పడానికి ఏదో ముంగట తీరా నేను ఇది చేస్తా అది చేస్తా అని ఇబ్బందికరమైన మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నీకు చేతనైతే, నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ అక్కడ రోడ్డు మీద నువ్వు ఢిల్లీలో ఏం జంతర్ మంతర్లు చేసినావో ఇవాళ ఎక్కడెక్కడైతే మీ నాయకత్వంలో ఓసీ నాయకులు ఉన్నారో మేము ఎవరిని విమర్శించట్లే, ఓసీలు కూడా మాకు మద్దతు పలుకుతున్నారు అన్ని పార్టీలలో. కానీ రేవంత్ రెడ్డి చేసే కపనాటకం పక్కన పెట్టేసి నీకు చేతనైతే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి మీరు మతపరమైన రాజకీయాలు పక్కన పెట్టేసి బీసీలకు 42 మేము ఇస్తున్నామని చెప్పండి, మా భుజాల మీద రేవంత్ రెడ్డి ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఒక డమ్మీ క్యాండిడేట్ని చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ పని కథం అని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు అన్న 2 సీట్ల నుంచి ఇవాళ ఏకంగా ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వం మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ మునిగిపోదు. సరే రాజకీయ సంక్షోభాలు అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఏమైనా కర్మరుగవుతుంది, కానీ ఇవాళ ఉన్నటువంటి నాయకుడు కూడా మాకు రాష్ట్ర రససారథి రామచంద్రరావు ఒక పటిష్టమైన నాయకుడు. ఇవాళ ఆయన అందరిలాగా సోషల్ మీడియాలో చోప్టాప్ చెప్పుకుంటూ నేనున్నాను సోషల్ మీడియా లేకపోవచ్చు, కానీ సంస్థాగతంగా కష్టపడి ఒక బూత్ అధ్యక్షుడి నుంచి ఒక మంచి క్రియాశీలక నాయకుడిని ఎదిగినటువంటి డమ్మీ క్యాండిడేట్ అని మాట్లాడుతున్నారు. ఎవరు డమ్మి కాదు, రాజకీయం అన్నది ఎవరు ఏదో అంటూ ఉంటారు, డమ్మి ఉంటారు. ఇవాళ కేటీఆర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు కవిత రోడ్డు మీదకి వచ్చింది, ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి డమ్మి లేదు. మాకు రామచంద్రరావే ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రంలో ఆయన నిజమైన నాయకుడు కాబట్టి అతని పార్టీ చాలా క్రియాశీలకంగా సీనియర్ నాయకులు ఎంచుకొని ఇచ్చారు కాబట్టి డమ్మి ఎవరు లేరు. ఆయన మాకు నమ్మకమైన నాయకుడు. ఇవాళ ఆయన నాయకత్వంలో రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎండ ఎగరడానికి రామచంద్ర నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.